లేరండి. అమ్మ నాన్న, నేను అమ్మాయినా నాన్నైనా అక్కని నేనే, మా ఇద్దరికి ఎవ్వరు లేరు. మేము అనాథలం. పొల్లయ్య నా కాడే ఉంటాడు. గలో గంజా పోసి పొల్లయ్య నేనే చేస్తాను. వాళ్ళిద్దరు ఫోటో ఒక్కోసారి అది కూడా చూసుకోండి. అబద్ధాలు చెప్తే ఇవాళ కాకపోయినా రేపైనా మీకు తెలుస్తుందిగా. అట్లా కాదు ఏం లేదా ఆయన అనాది. చిన్నప్పుడు అక్క నాన్న చూస్తున్నా కానీ అమ్మ నాన్న నాకెవరు లేరండి. నాకు లేదు. చిన్నప్పుడు అక్క నాన్న చూడండి, అమ్మ నాన్న ఉంది, ఫోటో ఉంది. హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? జీవీఆర్ ఇతను ఒక ఎన్టీఆర్ అభిమాని. ఎన్టీఆర్ అభిమాని కన్నా ఇతను ఒక రైతు అని చెప్పాలి. ఎందుకంటే ఇతను పండించిన ప్రతి ఒక్క పంట నుండి ఇతనికి వచ్చిన ఆదాయంలో నుండి సగం సంపాదన ఇతను తీసుకొచ్చి అంగవైకల్యులకి ఇంకా ముసలి వాళ్ళకి తనకు తోచిన సహాయం చేస్తున్నాడు. వాళ్ళకి కష్టకాలంలో ఇంకా ఇల్లు గడవని టైంలో ఇతని బృందం, ఇతని టీం చాలా హెల్ప్ చేస్తూ వాళ్ళకి నిత్యావసరాలకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఇలానే చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ మనకు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే, మీ ఊరిలో కానీ ఇంకా మీ ప్రాంతాలలో మీ గురించి మీ ఇన్ఫర్మేషన్, అంటే మీకు ఏమన్నా కష్టం ఉన్నా లేకపోతే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీరు ముసలి వాళ్ళు అయినా మీ ఇన్ఫర్మేషన్ కామెంట్ లిస్ట్లో పిన్ చేసి పెట్టారంటే, లేకపోతే కామెంట్ లిస్ట్లో మీ గురించి మీ ఇన్ఫర్మేషన్ మాకు కామెంట్ లిస్ట్ ద్వారా తెలియజేస్తే మేము మా అంత సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అతి పరిస్థితి బాగలేదు. వాళ్ళకి యాక్సిడెంట్ అయిందనుకో, వాళ్ళకి బయటికి పోలేని పరిస్థితి ఉంటుంది కదా. అలాంటి వాళ్ళది ఏంటంటే వాళ్ళకి కనీసం ఒక 2 నెలలు సరుకులు ఇస్తే కనీసం తినడానికైనా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే ఈ సంస్థ స్థాపించారు. వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వాళ్ళందరికీ కూడా ఎవరు లేరండి, చేద్దాం. మేము కూడా ఎంక్వైరీ చేస్తాం. ఇప్పుడే తెలిసిందే. మా టీం ఉంది, మీరు ఇలా చెప్పలే కానీ ఇప్పుడు పుల్లయ్యేది ఎప్పుడో అనుకున్నాం. అది ఈ రోజుకి జరిగినది ఏంటంటే ఆ టీం వర్క్ ఉంటుంది. వచ్చారు మీ ద్వారా ఏంటంటే ఇది ఎవరు పైనుంచి వచ్చేది కాదు, ఎంక్వైరీ ఉంటుంది అన్నమాట. మాకు అట్లా ఉంటాడని చెప్పి ఉద్దేశంతో మాకు తెలిసింది కాబట్టి మేము ముందుకు రాగాలి. ఆ పోయినసారి ఎన్టీఆర్ బర్త్డేకి ఆయన సైకిల్ ఇచ్చేయాలి లెక్క ప్రకారం నేను ఎప్పుడూ అనుకున్నా మాట. కానీ ఇంకా 50 రూపాయలు దాల్చలే, ఎందుకంటే ఆ టైం మాకున్న అమౌంట్ పరంగా మాకు సెట్ కాక అయిపోయినామా. అది కూడా కంపల్సరీ చేస్తాను. అది మాత్రం నేను హామీ ఇస్తాను, కంపల్సరీ చేస్తాను. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా కానీ పుల్లయ్య గారికి ఖచ్చితంగా సైకిల్ అనేది కంపల్సరీ ఏర్పాటు చేస్తాను. చెప్తాము, మా వాళ్ళు వస్తారు, ఒకసారి ఎంక్వైరీ చేస్తారు, దాని ప్రకారంగా ఈ అక్క చెప్తారు. అండ్ ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ ఊరి పేరు, మీ అడ్రస్ కరెక్ట్గా మాకు కామెంట్ లిస్ట్లో పిన్ చేసి పెట్టారంటే, కామెంట్ లిస్ట్లో మాకు తెలియజేశారంటే మేము మా వంతు సాయం చేయడానికి మేము ప్రయత్నిస్తాం. మా యొక్క సేవ మీకు నచ్చినట్లయితే, మా యొక్క పని మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒకటి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా 10 మందికి వెళ్తుంది. సో మమ్మల్ని ఆదరించిన వారు అవుతారు. యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్, ప్రతి ఒక్క అమౌంట్ మేము దాన్ని 100% మేము ఈ సేవ కోసమే మేము ఖర్చు పెడతాం. అండ్ ఇది మేము పర్సనల్గా మేము ఖర్చు పెట్టడానికి కాదు. మీరు చూసారు కదా, మేము రైతుగా ఉన్నప్పుడే మేము ఇందులో నుంచి అమౌంట్ని మేము జనరేట్ చేసి ఇది మేము ముసలి వాళ్ళకి, ఇంకా అంగవైకల్యులకి, ఇంకా కష్ట సాయంలో ఉన్న వాళ్ళందరికీ మేము హెల్ప్ చేస్తున్నాం మా సొంత డబ్బులతో.
అలాంటిది మేము యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ ఖర్చు పెడతామని అనుకోవద్దు. మేము యూట్యూబ్ నుంచి వచ్చే ప్రతి ఒక్క రూపాయిని మేము మీకోసమే ఖర్చు పెడతాం. అండ్ ఈ సేవని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. అక్కడ మీరు చూసుకుంటారమ్మా మొత్తం ఇట్లా బయటికి పని చేయాలి కానీ అలాంటివి ఉన్నాయా? ఇప్పుడు ఏంటంటే ఇది జీవీఆర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వికలాంగులకు కానీ యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ ఇట్లా వృత్తులు అంటే అమ్మ నాన్నలు వదిలేసి ముసలి కానీ ఎవరైనా ఉన్న వాళ్ళకి కానీ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి 2 నెలలకు కొన్ని సరుకులు వేసి వాళ్ళని ప్రోత్సహించడం అనే కార్యక్రమం ద్వారా ఈ ట్రస్ట్ ముందు చాలా కార్యక్రమాలు చేద్దామనే ఉద్దేశం కూడా మా ట్రస్ట్ ద్వారా పేదవాళ్ళకి కానీ ఇంకెవరికైనా ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకోవడానికి ముందు ఉండాలని జీవీఆర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము ముందు ఉండటం జరుగుతుంది. ఇలాంటి ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పటికైనా ఈ ఒక్క దాంతో సహాయం కాదు, ఇంక ఇన్ కేసు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఒకసారి నా నెంబర్ తీసుకొని వీళ్ళ దగ్గర నుంచి ఎవరు చెల్లించని ఫోన్ చేయి, మేము ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఓకే, నువ్వు అధైర్యపడద్దు. ఎప్పుడైనా ఏమైనా ఉంటే మాకు ముందు తెలియపరచండి. ఇక్కడ ఇదొకటే కాదన్న, హాయ్ ఫ్రెండ్స్, ఇదొకటే కాదు, ఎక్కడైనా సరే ఏ ఊర్లో అయినా ఎక్కడైనా ఖమ్మం జిల్లా అని కాదు, మన మండలం అని కాదు, స్టేట్లో ఎక్కడైనా కానీ ఏ విధంగా ఎలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నా కానీ వాళ్ళకి సాయం చేయడానికి ముందు ఉంటాం. మీ స్క్రీన్ ప్లే మీద మా నెంబర్ పెడతాను. మేము 9347291371 నా ఫోన్ నెంబర్. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎవరికైనా ఏ ఇబ్బంది ఉన్నా మేము చేయి తీయడానికి ముందంజలో ముందుంటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, జై ఎన్టీఆర్. మీరు చేయాల్సినది ఏమీ లేదు, జస్ట్ ఒక లైక్ చేసి మీకు ఇలాంటి ఏమైనా సమస్యలు ఉంటే మాకు కామెంట్ లిస్ట్ ద్వారా తెలియచేయండి. అండ్ మా సేవ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి, షేర్ చేయండి. మీ ఏరియాలో ఎవరైనా ఇలాగ ఇబ్బంది పడుతున్నా, లేకపోతే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సాగించడానికి కష్టపడుతున్నా, వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేయండి. లేకపోతే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మా జీవీఆర్ యొక్క సేవని మీరు ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.